పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికిందంటారు. ప్రస్తుతం ఇండిగో చేసింది అదే. మన దేశంలో అనేక రకాల ఇవి ఉన్నాయి మనకి. ఏది సన్ రైజర్స్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి కింగ్ఫిషర్ దగ్గర నుంచి అనేక విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఉంది, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే హయ్యెస్ట్ దాదాపుగా 40 to 50% విమానాలు ఇండిగోవే. దాని CEO విదేశముడు, అమెరికా చెప్పినట్టు నడుచుకునేవాడు, లేదా అమెరికా వాళ్ళ అహంకారం తలకెక్కినటువంటి వాడు. వాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశంలో ఉన్న సందర్భంలో కావాలని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. ఆ మధ్యన అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఎవరు వచ్చినప్పుడు కావాలని ఢిల్లీలో అల్లర్లు సృష్టించారు. ఓ పక్కన ట్రంప్ వచ్చినటువంటి సందర్భం, లేకపోతే బైడెన్ వచ్చినటువంటి సందర్భంలో కరెక్ట్గా ఆ టైంకే ఇక్కడ ఉద్రిక్తతలు సృష్టించారు. ఇప్పుడు అట్లాంటిదే క్రమంగా మన మీద, అంటే గుత్తాధిపత్యం దేంట్లో పనికిరాదన్నటువంటి సంకేతం. ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతిలో ఇంకో 1000 విమానాలు ఉంటే వీళ్ళందరి ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాం మనం. ఎయిర్ ఇండియాని కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళు ఇండిగోని దాటి రాల. వాళ్ళకి కాసేంత దేశభక్తి అన్న ఉంది టాటా వాళ్ళది, కాబట్టి వీళ్ళకి ఆ భక్తి లేదు. వీళ్ళేంటి, ఇప్పుడు పైలట్కి ఎక్కువ రెస్ట్ లేకపోతే యాక్సిడెంట్లు జరిగితే ఎవరిది జవాబుదారీ? అట్లాగే సిబ్బందికి ఎక్కువ రెస్ట్ లేకపోతే దాంట్లో ఫ్లైట్లో తేడాలు వస్తే ఎవరిది జవాబుదారీ? అదేదో మన థర్డ్ వరల్డ్ కంట్రీ కింద చూస్తున్నది ఇండిగో యాజమాన్యం. దానికి అనుగుణంగానే అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా డీజీసీ నిబంధన అమల్లోకి రాగానే ఒక్కసారిగా ప్రాబ్లం వచ్చింది. నేను ఇట్లా అమలు చేయలేనండి, నాకు కొంత టైం ఇవ్వండి అని అడిగిందా కేంద్రాన్ని? అడగల, ఆప్పడేసింది, సర్వీసెస్ రద్దు చేసి పడేసింది. అంటే ఒళ్ళు పొగరుతో ప్రవర్తిస్తోంది, అహంకారంతో ప్రవర్తిస్తోంది, కుట్రతో ప్రవర్తిస్తోంది, ప్రభుత్వపు విధానాన్ని నేను శాసిస్తానంటోంది అది. అలాంటి గుత్తాధిపత్యం మీద ఇంత చేతకాని విధంగా మన పౌర విమానయాన శాఖ ఎందుకుందో అర్థం కావట్లేదు. విమానాలు కూలతన్నా చేత కాదు, విమానాలు ఎట్లాంటి ట్రబుల్స్ వస్తున్నా చేత కాదు. ఎందుకున్నాం మనం ఆ శాఖ తరఫున? ఓసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సేమ్ టైం ఈ వ్యవహారంలో సీరియస్గా అయితే చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.